కిరణ్ తోనే కాంగ్రెస్ పోలేదని నిరూపించాలి. ఇది ఇన్ని రోజులు నల్లారి మీద ఫైట్ చేసిన కాంగ్రెస్ నేతల ప్రయత్నం. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ రూల్ తప్పదని వార్తలొస్తున్నాయి. దీంతో హైకమాండ్ విధేయులు రంగంలోకి దిగారు. వీరికి తెలంగాణ నేతలు కూడా తోడై హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం దామోదర ఢిల్లీలో మకాం వేస్తే పార్టీ లెక్కలతో హస్తిన చేరారు పీసీసీ చీఫ్ బొత్స. బాలరాజు, కొండ్రుతో పాటు మరికొందరు సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కిరణ్ రాజీనామాతో ప్రభుత్వం పడిపోయిందన్న సంకేతాలు జనంలోకి వెళ్లొద్దనే ఆలోచన నేతల్లో ఉంది. ఇది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే కిరణ్ పడగొట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వెంటే ఉన్నారన్న ఆశాభావంతో రాష్ట్ర పార్టీ అగ్రనేతలు ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్తో ఇవాళ జరిగే భేటీ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాట, రాష్ట్రపతి పాలన అనేది స్పష్టమవుతోంది. ఉన్న వాటిని కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే విషయాన్ని కూడా అందరినీ కూడా పిలవమని చెప్పాము. వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఇప్పటికే మా కన్సల్టేషన్ స్టార్ట్ చేశారు. అందరినీ సెంట్రల్ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ఒకరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. వాళ్ళ టైం నుంచి అందరినీ కూడా పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలం 146 మంది ఎమ్మెల్యేలు. ఇందులో జగన్ గూటికి 8 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. మిగిలిన వారిలో కొందరు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కిరణ్ వెంట వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య 5కు మించదని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అన్ని కలిపి కాంగ్రెస్ బలం 120కి మించే అవకాశం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడంతో టీఆర్ఎస్ పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బల నిరూపణకు కూడా సిద్ధమనే సంకేతాలను హైకమాండ్ పెద్దలకిస్తున్నారు. మరో 15 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వ ఏర్పాటును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర నేతల ప్రయత్నాలు ఫలిస్తే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చినట్లే.